ఆశావాహుల సందడి. పురపాలికల్లో వెలిసిన ఫ్లెక్సీలు, ప్రారంభమైన ఆశావాహుల పర్యటనలు, ఏకాదశి, న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు జనాల్లోకి పార్టీ పెద్దల కంటపడేందుకు తాపత్రయం. ప్రభుత్వ పరంగా ఇంటెలిజెన్స్ సర్వే పూర్తి విడత, తొలి విడత పూర్తి, రెండో విడతకు సిద్ధం. సర్వేలు ఇవి మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి అన్నీ మొత్తం అన్ని పార్టీల నాయకులు వాస్తవానికి చాలా రెడీ అవుతున్నారు. మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 15 మున్సిపాలిటీలు ఉన్నాయి. కరీంనగర్, రామగుండం నగరపాలక సంస్థలుగా మిగిలిన పురపాలక సంఘాలు వచ్చేసి మా రాజన్న సిరిసిల్ల జిల్లా కూడా ఏడొచ్చింది. ఇక్కడ సిరిసిల్ల 39 వార్డులు ఉంటాయి. ఇక్కడ ఈ జిల్లాలో 39 వార్డులు ఉంటాయి కాబట్టి మొన్న సర్పంచ్ ఎలక్షన్లలో రాజన్న సిరిసిల్ల జిల్లా పరిస్థితి చెప్పాలి. సిరిసిల్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అటర్ ఫ్లాప్ అయింది, ఫెయిల్యూర్. అటు కొంచెం వేములవాడ నియోజకవర్గంలో వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కొంచెం సక్సెస్ అని చెప్పాలి. బోయినపల్లి మండలంలో కూడా సిరిసిల్ల వచ్చేసరికి కాంగ్రెస్ వాళ్ళు అయితే గుళ్ళు తేలేసారు. పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అనేది ఈ సిరిసిల్ల నియోజకవర్గంలో డెవలప్ అవ్వడం కష్టం. ఇక్కడ నాయకత్వ లోపం అనేది బ్రహ్మాండంగా పట్టిపీడిస్తుంది. మళ్ళా ఇక్కడ గ్రూపులు అయిపోయినాయి, కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు అయిపోయినాయి. ఇప్పటికిప్పుడు నేను ఓపెన్ చెప్తున్నా, ఇక ఎవరు ఏమనుకున్నా పర్లేదు కానీ ఇంకా 10 ఏళ్ళు అయినా రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అనేది కష్టం ఇక్కడ. అందుకే లీడర్లు అట్లా పాడారు. ఇక్కడ సిరిసిల్లలో లీడర్లు అట్టున్నారు. సిరిసిల్ల మున్సిపాలిటీలో ఇప్పటికిప్పుడు ఇట్లా ఎలక్షన్లు పెడితే మాత్రం 28 నుంచి దగ్గర 27 నుంచి 28 30 స్థానాలు, మళ్ళా 39లో 30 బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ గెలిచే పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం ప్రభావం చూపించలేని పరిస్థితి. ఇప్పటికి వాళ్ళకు వార్డులల్లో క్యాండిడేట్లు దొరకని పరిస్థితి ఉన్నారు సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో, మున్సిపాలిటీలో. అంటే కాంగ్రెస్ నాయకుల పనితీరు సిరిసిల్లలో ఎట్లుందంటే ఒక్క మీటింగ్ పెట్టిన పాపాన పోలే. కార్యకర్తల మీటింగులు ఉన్నాయి, మన్నుండే ఎట్లా అసలు ఎలక్షన్లలో ఎట్లా గెలుద్దాం, ఏం ప్రణాళిక చేద్దాం. పొద్దుగా లేతే కేటీఆర్ తిట్టాలి, కేసీఆర్ని తిట్టాలి, ప్రతిపక్షం తిట్టాలని ఒక సోయి ఉంటుంది తప్ప వాళ్ళ పార్టీని వాళ్ళు ఎట్లా డెవలప్ చేసుకోవాలి, ఎట్లా వాళ్ళ ప్రభావం ఎట్లా పెంచుకోవాలి, ప్రాబల్యం ఎట్లా పెంచుకోవాలి, ఇప్పుడు ఈ 39 వార్డులలో మన మెజారిటీ ఎట్లా గెలవాలని సోయలేదు. ఇంకా బీజేపీ వాళ్ళు నయం ఉన్నారు. బీజేపీ వాళ్ళు ఒక్కోడు కూడా బయట కనిపించాడు. మొన్న సర్పంచ్ ఎలక్షన్లలో 15-16 గెలిచిరు వాళ్ళు, చాప కింద నీరు లెక్క. రేపు బీఆర్ఎస్ పార్టీకి సిరిసిల్ల టౌన్లో బీజేపీ పోటీ తప్ప కాంగ్రెస్ అధికార పార్టీ అయినా కాంగ్రెస్ పోటీ లేదు. సిరిసిల్ల పద్మశాలి కాంగ్రెస్ కోటేసే పరిస్థితి కూడా లేదు సిరిసిల్ల పట్టణంలో. ఎందుకంటే గంత గొప్ప లీడర్ ఉన్నాడు ఇక్కడ. ఏ ఒక్క రోజు కూడా సిరిసిల్ల టౌన్లో కాంగ్రెస్ పార్టీ డెవలప్ కావాలని ఒక మీటింగ్ పెట్టిన పాపాన పోలేదు. పొద్దుగా లేస్తే అధికారాన్ని అడ్డం పెట్టుకోవాలి, వాళ్ళను ఎవరి మీద కక్ష సాధనలు చేయాలి, ఎవరు ఎక్కడొత్తాలి, ఎవరి మీద అక్రమ కేసులు పెట్టాలి. ఇటువంటి మైండ్ సెట్ ఉన్న కాంగ్రెస్ లీడర్లు ఉన్న సిరిసిల్లలో కాంగ్రెస్ డెవలప్ అవుతుంది. మొన్న నాకు వాట్సాప్ వచ్చింది, ఒకటి చూపిస్తాను మిత్రులారా. ఆ కాంగ్రెస్ లీడర్ పెట్టింది ఎవరు, గౌస్ పాషా, ఎల్లారెడ్డిపేట ఏం చైర్మన్, కాంగ్రెస్లో సీనియర్ లీడరే. కాంగ్రెస్ పార్టీ వీళ్ళు మొత్తం ఏం చేసి మిత్రులు చూడండి, ఇది మొత్తం గాంధీ భవన్ ముట్టడించారు. కేకే మహేందర్ రెడ్డి కాట ప్రోటోకాల్ పోస్ట్ చేయాలని ఈయన మళ్ళీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ దగ్గర అందులో లోపల కూడా ప్రెస్ మీట్ పెట్టిన ఫోటో ఒకటి, గాంధీ భవన్ ముట్టడించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు వీళ్ళు అని ఖచ్చితంగా ఇవ్వాలని. మిత్రులు చూడండి, ఇది గౌస్ గారినే ఇలా భార్య, ఈయన కాంగ్రెస్లో సీనియర్ కాబట్టి కాంగ్రెస్ పార్టీ మొన్న చైర్మన్లో మిస్సెస్కి ఇచ్చింది. ఈయన ప్రెస్ నోట్ చూడండి, నాకు అది నవ్వొస్తుంది. వీళ్ళు కాంగ్రెస్ల పరిస్థితి ఏంటంటే గ్రామ సర్పంచులుగా గ్రామ పంచాయతీలో గెలిచే తెలివి ఉండదు వీళ్ళట. సిరిసిల్లట కేటీఆర్ కేకే మహేందర్ రెడ్డి ప్రోటోకాల్ ఇన్ఛార్జ్ ఇతనట 30,000తో గెలిపిస్తారట. వాళ్ళని ఒక్క నిమిషం చదివిద్దాం. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి ప్రోటోకాల్ పోస్ట్ ఇవ్వాలి. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు గాంధీ భవన్ ఇన్ఛార్జు కుమార్ రావును కలిసిరు. కనీసం మహేష్ కుమార్ కూడా కలవాలి. చూడు కథ ఇచ్చాట, వినతి పత్రం ఇచ్చిర్రు వీళ్ళు. సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గత 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తున్నారట. కాంగ్రెస్ పార్టీకి ఏమనుందా అనే గౌస్ గారి 20 సంవత్సరాల నుంచి ఉన్నాడా? కేకే మహేందర్ రెడ్డి డైరెక్ట్ అయిన 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఉన్నాడా? ఏం ప్రెస్ నోట్ ఇది, నాకే పెట్టినావు కదా నువ్వే. సరే నువ్వు సీనియరు, నీకు ఏఎంసీ చైర్మన్ మీ భార్యకి ఇస్తే నువ్వు పోయి పాత కలెక్టర్ల పక్కకు లేకపోతే ఇంకోటి పక్క సరే కూకో, ఒక బీసీ బిడ్డవు, ఒక మైనారిటీ నేతవు,
నీ అది 20 సంవత్సరాల నుంచి కేకే మహేందర్ రెడ్డి పార్టీలో కాంగ్రెస్ పార్టీ ఉన్నాడా? 2009లే కదా, 9లో అది ఏంటి టికెట్ ఇవ్వకపోతే వైఎస్ఆర్సీపీ ఇంకో పార్టీ అని తర్వాత వచ్చింది కదా కాంగ్రెస్లకు. 2009 లెక్క పెట్టుకో, ఎంత అవుతుంది ఇప్పటికి? 15 ఏళ్ళు, దగ్గర 15, 16. ఆ 16లో బయట పార్టీలలో ఎన్ని రోజులు ఉన్నాడు? అవి లెక్క తీసేస్తే 15 ఏళ్ళైనా నిడుతుందా? 10 సంవత్సరాలు దాడుతుంది కావచ్చు. మరి 20 సంవత్సరాలు ఎట్లా రాస్తావు? గౌసుభయ్య మొత్తం హైదరాబాద్కు పోయి వీళ్ళు కాంగ్రెస్ లీడర్లు ఇగో చూడు, ఈ సందర్భంగా ఎయిర్ చైర్మన్ షేక్ సాబేరా బేగం గౌస్ మాట్లాడుతూ 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్నా లేకపోయినా పనిచేస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్పై పోటీ చేసి సత్తా 400 మంది కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నట్టు. ఈ ఫోటోలు ఎక్క పెట్టాలి ఇప్పుడు మొత్తం ఇదే. 150 మంది లేరు, 400 మంది. ఇంకేం రాసిండు చెప్తా ఇంకా. ఇగో కేకే మహేందర్ రెడ్డికి ప్రోటోకాల్ పదవి ఇస్తేనట, అతనికి ప్రోటోకాల్ పోస్ట్ ఇచ్చినట్లయితే కేకే మహేందర్ రెడ్డి సిరిసిల్ల నియోజకవర్గం నుండి 30,000 మెజారిటీతో గెలిపిస్తామని కేటీఆర్ చిత్తు ఓడిస్తామని ప్రకటించాడు ఈ కాంగ్రెస్ లీడర్. నీ ఎల్లారెడ్డిపేట హెడ్ క్వార్టర్లో నువ్వే ఉంటావు, ఎల్లారెడ్డిపేట నువ్వే ఉంటావు కదా, ఏం చైర్మన్ నువ్వు. ఎవ్వరికి ఇవ్వకుండా పదవి ఇస్తే ఏం చేసినావు? బీజేపీని చేతులు పెడతావు నువ్వు. అది ఎల్లారెడ్డిపేట గెలిచే తెలివి లేదు, సర్పంచ్ లేదు గెలిచే తెలుగులు లేవు. కేటీఆర్ మీద 30,000 మెజారిటీ. ఇన్ని రోజులు ఇన్నిసార్లు నిలబడ్డాడు, 4 సార్లు నిలబడ్డాడు, 5 సార్లు నిలబడ్డాడు. మరి ఎందుకేడు ఓడిపోతుర్రు? పదవిత్తనే గెలుతాడా? ఇదేనా మీ క్రమశిక్షణ? పార్టీకి వ్యతిరేకంగా పోయి గాంధీ భవన్ ముట్టడిస్తారు. అయ్యా సంగీతం శ్రీనివాస్ గారు జిల్లా అధ్యక్ష, ఇది మొత్తం క్రమశిక్షణ రాహిత్యం. ఇది ఇట్లా పోయి ధర్నా చేసుడు ఇది. మరి మీది ఏం పార్టీ? మీది ఎంత ప్రజాస్వామ్యం నాకు తెలియదు, కానీ సొంత పార్టీ మీద పదవులు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేసుకుంటూ పోయి ధర్నాలు చేసి వ్యతిరేకంగా నినాదాలు చేస్తారు. ఈ జిల్లాలో బీసీ బిడ్డకు మంచి పదవులు రావద్దా? గౌస్ గారు చెప్పండి, ఇంకెవరెవరు పాల్గొన్నారు? టోనీ జలగం, టోనీ నర్సయ్య. ఒక బీసీ బిడ్డ, పద్మశాలి బిడ్డకు జిల్లా అధ్యక్ష పదవి వస్తే మీకు ఓరుతలేరు. మీరు ఎందుకు ఓరవద్దు? చేయద్దా? 40 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ పట్టుకొని ఏడుచుడు సంగీతం శ్రీనివాసు. అధిష్టానము ఇస్తే ఏం తప్పేంది? సంగీతం శ్రీనివాస్కి డీసీసీ అధ్యక్ష పదవి వస్తే ఓడిపోయిన కేకే మహేందర్ రెడ్డి ఇంటికి పోయి కలిసి సార్ నా ప్రమాణ స్వీకారం రావాలని పోయి దండం పెట్టి వచ్చిరా మహేందర్ రెడ్డి గారు? ఎందుకు మీకు బీసీల పట్ల ఇంత చిన్న చూపు? మీకు మొదటి నుంచి బీసీ వ్యతిరేకి మీరు. సిరిసిల్ల పద్మశాలి అంటేనే మహేందర్ రెడ్డికి పడదు ఈయనకు. ఎందుకంటే ఈయనకు ఓట్లు వేయరు. ప్రతి ఎలక్షన్లలో ఓట్లు పడేసి సిరిసిల్ల టౌన్లో కోపంతో ఇటువంటి వ్యవహారం చేస్తాడు. ఒక బీసీ బిడ్డ సంగీతం శ్రీనివాస్కు డీసీసీ ప్రెసిడెంట్ వస్తే కూడా ఈయనకు ఇప్పుడు వీళ్ళకి కన్ను మండుతున్నాయి. మొత్తం మహేందర్ రెడ్డి గ్రూప్ అంతా మొత్తం ఒక 2 గ్రూపులు చేసి ఇప్పుడు సంగీతం శ్రీనివాస్కి వ్యతిరేకంగా పోయినట్టు. ఈయనకు ప్రోటోకాల్ పోస్ట్ కావాలి. దేనికంటే ప్రోటోకాల్ పోస్టు పని చేస్తున్నావు నువ్వు, అన్ని దాయించుకుంటావు కదా. సిరిసిల్ల జిల్లాలో నీకేం పదవి లేకున్నా కలెక్టర్ పక్కకు కూడా మీటింగ్లో ఉండబడుతుంది, రిబ్బన్ కట్ చేయబడుతుంది, ప్రారంభోత్సవాలు చేయబడుతుంది, అధికారికంగా ప్రోటోకాల్కి విరుద్ధంగా అన్నీ చేయబడుతుంది. దాంతో సమానంగా అన్నీ సాగబడుతుంది. ఎందుకు ప్రోటోకాల్ పోస్టు? నీకు ఏం పోస్ట్ లేకపోతే ఇట్లా పార్టీని గిట్ల ఆగమాగం చేసి సర్వనాశనం చేసి పారెత్తుర్రు. ఇక నీకు ప్రోటోకాల్ పోస్ట్ ఇస్తే రేవంత్ రెడ్డి అన్న ప్రోటోకాల్ పోస్ట్ ఇవ్వాలి. ఈయనకి ఇస్తేనే కాంగ్రెస్ అడ్రస్ లేకుండా మిగుతుంది రాజన్న సిరిసిల్ల జిల్లాలో. నిజంగా ఇవ్వండి. కానీ అయ్యో ఇంకా రేవంత్ రెడ్డి గద్ద తీసి స్థాయిలో వెళ్ళిపోయి మా మహేందర్ రెడ్డి అన్నకు ప్రోటోకాల్ పోస్ట్ అయిపోతే మిస్టర్ రేవంత్ రెడ్డి నేను గద్ద తీస్తాం అని ప్రకటన చేసి వచ్చేదండి. ఇంకా గట్టే ఉంది, ఇలా వాడకం చూస్తుంటే గట్టినే ఉంది. ఎప్పుడైనా ప్రజా సమస్యల మీద ఇలా కొట్లాడినారా? ఇంకా పదవి కోసం పోయి ఎవరి పరువు ఇస్తారు? హైదరాబాద్కి పోయి మా మహేందర్ రెడ్డి గౌరవం ఇవ్వాలి అన్నాడు. గౌరవం లేదు, మీరే ఒప్పుకుంటారా? మీకు తెలివి ఉంటే ఫస్ట్కి సిరిసిల్ల మున్సిపాలిటీ ఎన్ని కౌన్సిలర్కి వెళ్తారు? గెలువురి పార్టీ బలోపేతం చేయరు. ఇక్కడ ఆ సంగీత శ్రీనివాస్తో కలిసి పని చేయరు పార్టీ బలోపేతానికి. లేక సిరిసిల్ల పద్మశాలి జిల్లా ప్రెసిడెంట్ వస్తే ఇదో మొత్తం ఏచాలో తమాషా చేసి మళ్ళీ ఆయన మొత్తం ఒత్తిపారేయాలి, లేకపోతే పదవులకి వెళ్ళి దించాలి. గిదా మీ కథ, మీ కుట్రలు.
నిన్న మొన్న వచ్చినప్పుడు పెద్ద పెద్ద పదవులు చేయాలి కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ సీనియర్లు సీనియర్ కార్యకర్తలకు ఎవరికి మంచి పదవులు రావద్దు. రేవంత్ రెడ్డి ఆది సీనన్న మీరు కూడా దృష్టి పెట్టాలి. ఇది ఇది నిజంగా క్రమశిక్షణ రాహిత్యం. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉందని తెలిసి గింత మరీ అతి ప్రజాస్వామ్యం అంటారు. జిల్లా అధ్యక్షుడు నోటీసులు లేకుండా మండలాల వారిగా సర్పంచ్లాట వాళ్ళాట ఇవంతా ఈ కొంతమంది లీడర్లు వాళ్ళు ఊళ్ళే 10 ఓట్లు వాడని లీడర్లు వేరు. కొంతమంది సొంత ఊళ్ళో సర్పంచ్ గెలిపించుకున్న వాళ్ళు పోయాట. ఆడ పదవి అయిపోతే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిడతాడట. కేటీఆర్ నాట ఓడగొడతాడట. సొంత ఊళ్ళో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్ కూడా గెలవని వాళ్ళు మీరు గెలిపించుకోలే. పెద్ద పెద్ద లీడర్లు అని చెప్పుకుంటారు. కొంచెమన్నా ఉండాలి. కొంచెం ఘోరమైన పరిస్థితి ఇదంతా.